హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నా. సో గెటింగ్ బ్యాక్ ఇన్ టు ద బ్లాగ్. ఏంటి బ్లాగ్ అంటే సరదాగా అలా గార్డెన్ టూర్, హోమ్ టూర్ అనుకోండి. హోమ్ మొత్తం చూపించిన, ఎందుకంటే బ్యాచిలర్ లైఫ్లో హోమ్ ఎట్లుంటుందో తెలుసు. ఇప్పుడే నా క్లోత్స్ అయితే వాషింగ్కి వేసాను. యా లెట్స్ గో. సో ముందు మనం గార్డెన్ టూర్, హోమ్ టూర్, కైండ్ ఆఫ్ టూర్ చేసే ముందు ఏదైనా ఒక ప్లేట్ ఆర్ కంటైనర్ పట్టుకెళ్తే మంచిగా అనిపిస్తుంది. బికాజ్ గార్డెన్లో చాలా అంటే చాలా ఏమంటారు వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు హార్వెస్ట్ చేద్దాము వెజిటేబుల్స్ని. హార్వెస్ట్ అంట పెద్దేదో, బట్ యా స్టిల్. సో ఈరోజు వెజిటేబుల్స్ని అయితే హార్వెస్ట్ చేద్దాము. నేనైతే ఒక మంచి ప్లేట్ తీసుకొచ్చేసాను. స్టార్టింగ్ మర్చిపోయాను, సిజర్ తెచ్చుకుందాం. బికాజ్ కొంచెం సిజర్తో కూడా హార్వెస్ట్ చేసే ఉన్నాయన్నమాట. సో దట్స్ వై లెట్స్ గో. సో అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను ఎవరి వాళ్ళ లైఫ్లో. చాలా అంటే చాలా న్యూ బిగినింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి నాకు లైఫ్లో. యూట్యూబ్ ఒకటి, మిగతా ఒకటి. లేటర్ ఆన్ నేనైతే మీకు చెప్తాను ఏమేమి నా లైఫ్లో అట్లా స్టార్ట్ అయ్యాయో. సో గార్డెన్ అయితే ఒకసారి లుక్ ఇచ్చేద్దాం. ఇది బ్యాక్ యార్డ్ డోర్. సో ఇక్కడి నుంచి ఆ కార్నర్ నుంచి స్టార్ట్ చేసి యా ఇలా మొత్తం ఉంది. సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ ప్రస్తుతానికి మనం ఏమి చేస్తున్నామో చూస్తాను. నేను ఆల్రెడీ ఒక 2 టొమాటోస్ ప్లగ్ చేసేసాను, ఎందుకంటే మైలోగాడు ఉన్నాడు కదా, వాడు తినేస్తున్నాడు, అందుకే ముందే కోసేసి పెట్టాను. సో యా ఇక్కడ పొదలుగా పిచ్చిగా కనిపిస్తున్నా. ఇందులో చాలా అంటే చాలా అవసరమైన మొక్కలు అయితే ఉన్నాయి. సో అవి నేను మీకు కోసి చూపిస్తాను. మీకు ఇట్లా చూస్తే కనిపించదు అనమాట. సో ఏ కర్రీలో అయినా నేను చాలా యూస్ చేసేది సిలాంత్రో. సో ఈ పిచ్చి మొక్కల్లో సిలాంత్రో ఉందన్నమాట. అంటే ఇవన్నీ పిచ్చి మొక్కలు కాదు, మంచి మొక్కలే, బట్ నేను అలా పిలుస్తాను అనమాట. సో నేను బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను మీకు నేనేం కోస్తున్నానా, నిజంగా కోస్తున్నాను, ఎక్కడి నుంచైనా తీసి పెడుతున్నానా. లేదు నిజంగా సిలాంత్రో. కొత్తిమీర అయితే ఉంది ఇందులో, చూద్దాం. సి గైస్, ఇదిగోండి కొత్తిమీర. చెప్పా కదా కొత్తిమీర అయితే ఉంది. ఇవన్నీ కూడా ఏవో తినే మొక్కలే, బట్ మా ఆంటీ ఏం మొక్కలు నాకు చెప్పలేదు. సో అందుకే నాకు పేరు తెలీదు. ప్రస్తుతానికైతే సిలాంత్రో అయితే కోస్తున్నాను. మంచిగా ఉన్నా అనుకోకండి, నేను ఇప్పుడే కొంచెం మంచిగా రెడీ అయ్యి బయటకు వెళ్ళి కొంచెం వర్క్స్ ఉంటే చూసుకుని వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోగానే ఇంత ఫ్రెష్గా ఉంది ఫేస్. యూజువల్లీ మన ఫేస్ మొత్తం జిడ్డుగా ఇంట్లో ఉంటే ఎట్లుంటుంది తెలుసు కదా మీకు. ఇంకా బ్యాచిలర్స్ అని నేను 100 సార్లు అంటాను, బికాజ్ నాకు బాగా అలవాటు అయిపోయింది. సి గైస్, ఇక్కడ చాలా సిలాంత్రో ఉంది. సో కొత్తిమీరతో అయితే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి టమాటోస్. ఇవి అన్నీ కొంచెం, ఈ టమాటోస్ అన్నీ కొంచెం పచ్చిగా ఉన్నాయి, బట్ ఈ ట్రీస్కి కొంచెం పండిపోయినాయి, అవి తీద్దాము. అండ్ బెండకాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక బెండకాయ, ఇక్కడ ఒక బెండకాయ, ఇది ఇంకా రాలేదు బెండకాయ. అండ్ ఇది వచ్చేసి చిల్లీ ట్రీ అనమాట. ఇంకా చాలా పెద్దగా ఉంటాయి, అంటే లైక్ చాలా పెద్దగా వస్తాయి. ఆ పెద్దగా వచ్చినప్పుడు కోద్దాం, ఇప్పుడు కోస్తే బాగోదు. ఇప్పుడైతే ఈ టమాటో కొత్తిమీర దాకా ఆగిపోయాను, ఎందుకంటే వాటి జోలికి వెళ్ళాలనుకోవట్లేదు, ఇవి ఇంకా పెరగాలి. అండ్ ఇవి వచ్చేసి తింటామన్నమాట. ఇవి పచ్చి తింటాము. నేను తీసి చూపిస్తాను మీకు. ఇట్లా వీటి పేర్లు ఎందుకు మర్చిపోయాను నేను. ఇట్లుంటాయి పచ్చిగా, వాటిని తినేయడమే. కొంచెం పెద్దగా అవుతాయి, పెద్ద అయ్యాక తినాలి. అండ్ ఇక్కడ కూడా ఒక 2 బెండకాయలు ఉన్నాయి. బెండకాయలు. అండ్ అక్కడ తులసి మొక్క ఉంది, రోజ్మెరీ ఉంది.
ఇక్కడ అవకాడో మొక్క వేసాము, అది ఇంకా టైం పట్టింది రావడానికి. అండ్ నేనుండే స్టేట్లో అయితే నాకు మింట్ లీవ్స్ దొరకవు, అందుకని చెప్పి మా ఆంటీ ఇక్కడ పుదీనా మొక్క అయితే వేశారు. అసలు లిటరలీ ఎంత పుదీనా అంటే ఎంత స్మెల్ వస్తుందంటే వా. ఆకు కూడా ఎంత పెద్దగా ఉంటుందో, చిన్న చిన్న అవి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మార్నింగ్ ఆంటీ అంకుల్ టీ తాగుతారు. అండ్ నేను ఎప్పుడైనా బిర్యానీ ఆర్ ఏదైనా చేసినప్పుడు, వెజిటేబుల్ రైస్ చేసినప్పుడు, చికెన్ బిర్యానీ చేసినప్పుడు నేనైతే వాడుతూ ఉంటానన్నమాట. అండ్ అవకాడో చూపించేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మింట్ లీవ్స్ నేను కొయ్యట్లేదు, బికాజ్ నాకు అవసరం లేదు మింట్ లీవ్స్. యా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్పినో చిల్లీస్. ఇవి చాలా అంటే చాలా పెద్దగా పెరుగుతాయి, ఇంత లెంత్ పెరుగుతాయి, అందుకే ఇప్పుడు నేను కొయ్యదలుచుకోలేదు. ఓ 3-4 ఉన్నాయి. అంటే ఆల్రెడీ క్రాప్ వచ్చింది, ఒకసారి కోసేసుకుని తినేసి ఇట్లా చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు, అవసరం ఉన్నాయి కోసుకోవడానికి. అండ్ యా, ఇక్కడ వచ్చేసి ఇంకొక టొమాటో ట్రీ ఉంది. ఈ టొమాటో పండిపోయింది, ఇప్పుడు మనం దీన్ని కోసేద్దాము. ఫైనల్లీ మైలో గడికి అందకుండా నేను కొన్ని టొమాటోస్ కోసాను ఈరోజు. అండ్ ఓ మై గాడ్. నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అయిన స్ట్రాబెరీ ట్రీ దగ్గర అయితే ఉన్నాము గార్డెన్లో. యా, స్ట్రాబెరీస్. వీడు స్ట్రాబెరీస్ తినేస్తాడనమాట, అందుకని చెప్పి ఇట్లా అడ్డంగా పెట్టాము వాడు తినకుండా ఉండడానికని. బట్ ఒకరోజు ర్యాబిట్ వచ్చింది నైట్. ర్యాబిట్స్ తిరుగుతాయి ఇక్కడ. సో ఒక ర్యాబిట్ వచ్చి స్ట్రాబెరీస్ అన్నీ తినేసింది. ఇది మళ్ళీ సెకండ్ క్రాప్. ఇవిగోండి మా స్ట్రాబెరీస్. ఇంకా కొంచెం సైజ్ పెరుగుతాయి, బట్ ఇది పండిపోయింది, కోసేయాలి లేకపోతే వీడు తినేస్తాడు. మిడిల్లో ఒక స్ట్రాబెరీ. యా, అది మా స్ట్రాబెరీ స్టోరీస్ అన్నమాట. ఆల్రెడీ ఒకసారి వచ్చినాయి తినేసాము, ఇది రెండోసారి వచ్చినాయి, తిందాం ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లమ్స్. నాకు ఇండియాలో ఆల్బకరా అంటారా, ఇవి చాలా తినేదాన్ని ఇండియాలో ఆల్బకరా ఫ్రూట్ని. బట్ ఇక్కడికి వచ్చాక నాకు ప్లమ్స్ బాగా అలవాటు అయిపోయినాయి. అండ్ చెప్పా కదా ఎప్పుడు పక్కింటోళ్ళు యాపిల్స్ ఎలా ఉన్నాయి, పక్కింటోళ్ళు ప్లమ్స్, ఇట్లే ఇవే ఉంటాయి ఆడపిల్లలు ముచ్చట్లు. సో యా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ప్లమ్ ట్రీ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇది పక్కింటోళ్ళది కాదు, ఇది రోడ్ మీద ఉంది, అది మా ఇంటి మీదకి ఇట్లా పడింది. సో బేసికల్లీ అది మందే అవుతుంది రోడ్ మీద పడిన ఇక్కడ ఉన్నా. సో ఇవి రాలిపోతున్నాయి పండిపోయి, దాని బదులు మనమే కోసుకొని తినేస్తే హెల్త్ అయినా వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను కోసుకొని తిందాం అనుకుంటున్నా. యా, నేను మీకు చూపిస్తాను ఇవి. ఇది ప్లమ్ ట్రీ. యా, సి కింద పడింది. యా, ఇట్లా ఉంటాయి ప్లమ్స్, చిన్న ప్లమ్స్. పండిపోయింది, ఇది తినేయచ్చు. అండ్ ఇక్కడ చెట్లు ఒకటి దాక్కుంది, దీన్ని కూడా కొద్దాం. యాక్చువల్లీ ఇవి కింద పడిపోతే ఇంకా స్వీట్గా ఉంటాయి. యా, సో ఇవి ప్లమ్స్. నేనైతే అటు ఎవరికి సంబంధించింది కాదు ఆ మొక్క, అలా అని చెప్పి మా గార్డెన్లోకి వచ్చింది. కొంచెం ఇటు వాలింది కాబట్టి మాదే అయింది కాబట్టి నేను రోజు కోసుకొని తింటాను వీటిని. యా, చాలా బాగుంటాయి, బట్ ఇప్పుడు వాష్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక స్టోన్ వేసాము, సో దట్ ఏమన్నా అందితే కోసుకొని ఇట్లా తినేయడానికి. నాకు ఫోన్ పెట్టడానికి లేదు కానీ. యా, వేసుకోవాలేమో, ఒకటి కింద పడింది. యా, ఉసిరికాయలు కొట్టుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు, అట్లా ఉంది నా పరిస్థితి. యా, సో అవి హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ ఈరోజు. అండ్ అంటే ఇప్పుడు ఎగిరా కదా 2 minutes, కొంచెం ఒక 1 minute కూర్చుని మళ్ళీ ఇంకా అటు సైడ్ కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు దాకా హార్వెస్ట్ చేసినవి ఏంటంటే టొమాటోస్, సిలెండ్రో, ప్లమ్స్. ఇది వాష్ చేసుకుని నేను తిని చూపిస్తాను మీకు ఎట్లుంటుందో. యా, అండ్ నా హెయిర్ చూసారు కదా, ఎప్పుడు చూసినా చింపురు జుట్టులా ఉంటుంది. నేను ఏదైనా కేర్ చేయనంటే నా హెయిర్ని అట్లా ర్యాండమ్గా వదిలేస్తా. సో ఈ మధ్య నేను కొంచెం హెయిర్కి ఏదన్నా కండిషనర్స్, కొంచెం మాస్క్లు అట్లా వాడుతున్నా. సో ఇక్కడ మాకు అలోవెరా చెట్టు అయితే ఉంది, కనిపిస్తుంది కదా, బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తా. యా, సో అలోవెరా
ఉంది కదా ఇక్కడ ఒకటి, అండ్ ఈ మెస్ లోపల ఒకటి ఉంది. నేనైతే అది కోసుకుని హెయిర్కి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ ట్రీ వచ్చేసి బ్లూబెర్రీ ట్రీ, బట్ దాన్ని కోసేసాము ఎందుకంటే టూ మెనీ పిచ్చుకలు వచ్చేసి చాలా చిరాకు చేసేస్తున్నాయి ఆ ట్రీ ఉన్న దగ్గర నుంచి. తినొచ్చు బట్ టూ మచ్ సౌండ్స్, నైట్ టైం కూడా చాలా చిరాకు చేసేస్తున్నాయి పిచ్చుకలు. సో అందుకని చెప్పి దాన్ని కోసేసామన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అందరి ఫేవరెట్, డాక్టర్స్ ఎప్పుడు చెప్తుంటారు రోజుకు ఒక యాపిల్ తినండి చాలా మంచిది అని చెప్పి. సో అది అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూపించా కదా, అది పక్కింటి వాళ్ళ యాపిల్ ట్రీ. సో మా ఇంట్లో కూడా, మన గార్డెన్లో కూడా ఒక యాపిల్ ట్రీ ఉంది. కనిపిస్తున్నాయి కదా యాపిల్స్, ఇది కైండ్ ఆఫ్ గ్రీన్ అండ్ రెడ్ యాపిల్స్ అవి. అగోండి చూసారా ఎంత బాగున్నాయో. అక్కడే నాకు అందవు, బట్ ఇక్కడ దగ్గరలో ఒకటి ఉంది యాపిల్. ఓ యా, చూసారా చిలక కొట్టేసింది. ఏదో చిలక కాదులే, స్పారోస్ అయ్యో ఒకటి వచ్చి తినేసి ఉంటుంటాయి. సో యా, ఇవి యాపిల్స్ అనమాట. అప్పుడప్పుడు ఇట్లా యాపిల్ కింద పడుతూ ఉంటే ఒక్కొక్కటి అలా ఎప్పుడైనా తింటాము, బట్ ఏదైనా టూ మచ్ ఇంట్లో ఉంటే అది తినాం కదా. సో యా, చట్మించి పడింది యాపిల్. అండ్ ఇక్కడ ఒక జూలాలా ఉంటుంది, ఒక ఉయ్యాలలాగా గార్డెన్లో, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే నేను మా రాజ్ ఇక్కడ కూర్చుని అప్పుడప్పుడు మా ఈవినింగ్స్ టైం స్పెండ్ చేస్తాం కదా, పైనుంచి యాపిల్స్ టక్ టక్ అని పడుతూ ఉంటే ఒకసారి నా తల మీద ఒకటి పడింది. అందుకే భయం నాకు ఇక్కడ కూర్చోడానికి. బికాజ్ మీరు చూస్తున్నారు ఆ చెట్లు లోపల కూడా చాలా యాపిల్స్ ఉన్నాయి. ఆ పైన ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. యా, సో ఇంకా కొంచెం పెద్దవి అవ్వాలి, అవి అయ్యాక హార్వెస్ట్ చేయవచ్చు. అది ఇంకా చాలా దీనికైనా మీరు ఇప్పుడు బ్లూ ప్లమ్స్ చూసారు కదా, ఇప్పుడు రెడ్ ప్లమ్స్ చూద్దరు. కానీ అది చూడండి, యాపిల్ని కొరికి వచ్చాడు. మళ్ళా ఎంత అమాయకంగా చూస్తాడో. ఇప్పుడు దాకా మీరు చూసింది బ్యాక్ యార్డ్లో ఉన్న ప్లాంట్స్ అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది మన ఫ్రంట్లో ఇంటి ముందు ఉన్న ప్లాంట్స్ని అయితే చూస్తున్నాము. సో ఇంటి ముందు అయితే మంచి ప్లమ్ రెడ్, ఇప్పుడు మీరు ఇందాక బ్లూ ప్లమ్ చూసారు కదా, ఇది రెడ్ ప్లమ్ అనమాట. అగోండి, యా, ఈ రెడ్ ప్లమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఒకటి కోసుకుని తిందాం, అవన్నీ ఒకటి టేస్ట్ చేద్దాం. అంటే రోజు తింటాం ఇట్లా బయటకు వచ్చినప్పుడు, బట్ వాష్ చేసుకుని తినాలి. అలవాట్లేని పనులు వాష్ చేయడం. ఇట్లా ప్లమ్ ట్రీ చాలా పెద్దది ఇంటి ముందు, దాని చెట్టు నిండా ప్లమ్సే ఉన్నాయి, రెడ్ ప్లమ్స్, బట్ కనిపించట్లేదు. బికాజ్ అయితే చిన్నగా ఇట్లా ఈ సైజులో ఉంటాయి. ఈ సైజులో ఉండి కొంచెం రెడ్డిష్ కలర్లో మారుతాయి. యా, చాలా బాగున్నాయి. కొంచెం ఫుల్గా ఉన్నాయి, బట్ చాలా బాగున్నాయి. మళ్ళా రావాలి, ఆడుకుంటున్నాడు వాడు అక్కడ. కమ్ వాడు రాడు, వాడిని బతిమలాడాలి. సో అది నా గార్డెన్ టూర్ వీడియో. అన్ని వెజిటేబుల్స్, అన్ని థింగ్స్ ఉన్నాయి నా గార్డెన్లో, బట్ ఏది సరిగ్గా వాడము. మోస్ట్లీ ఆంటీ ఎక్కువ టొమాటోస్, కొత్తిమీర, మింట్, కొంచెం వాళ్ళు గుజరాతీస్ కాబట్టి వాళ్ళ స్టైల్ ఆఫ్ వేలో కుక్ చేసుకుంటారు. ఎప్పుడైనా వాడితే టమాటోస్ వాడతాను, అంతకుమించి ఏం వాడను నేను. యా, బట్ నాకైతే పక్కింటి వాళ్ళ యాపిల్స్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. బాగుంటాయి, మంచిగా ఇంత పెద్ద సైజులో ఉంటాయి. వాళ్ళు ఇంకా హార్వెస్ట్ చేయలే, ఇంకా టైం ఉందంట, ఇంకా వేరే కలర్కి రావాలంట. సో అది గైస్ గార్డెన్ టూర్. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు టైం పద్దాకా ఉండదు, ఇట్లా కూర్చుని ఉయ్యాలుగుతూ ఉంటాను బ్యాక్ యార్డ్లో కాసేపు. బికాస్ బోర్ కొట్టిద్ది, ఎవరు ఉండరు, నాకు నేనే. యా, ఈరోజు కొంచెం టైంపాస్ అయింది. బికాజ్ కొంచెం బయట వర్క్ ఉంటే వెళ్ళొచ్చా 1 hour. అండ్ కొంచెం బ్లాగ్ తీసా, వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసా. కొంచెం ఆ బెండకాయలు నేను ఎందుకు కోయలేదంటే అది
తయారైనయో లేవో నాకు తెలియట్లేదు. ఆంటీకి వస్తారులే అని చెప్పి నేను కోయలేదు. బికాజ్ అవి తయారయ్యకుండా కోస్తే మళ్ళీ ఎవరు తిన్నట్టు ఉండదు కదా అని చెప్పి యా అది గైస్. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఆబ్వియస్లీ నేను టైం టు టైం వీడియోస్ పెట్టట్లేదు, షార్ట్స్ పెట్టట్లేదు, ఐ నో. బట్ అమెరికా లైఫ్ స్టైల్ అలవాటయ్యి ఇక్కడ మా వర్క్, మా థింగ్స్ మేనేజ్ చేసుకుని మళ్ళీ బ్లాగ్ తీసి దాన్ని ఎడిట్ చేసుకుని దానికి ఒక థంబ్నెయిల్ చేసి ఇట్స్ టూ మచ్. అంటే కనిపించేదానికన్నా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ మేనేజ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు నిద్ర పట్టదు, టైం ఉండదు, కుకింగ్ చేసుకునే టైం కూడా ఉండదు ఒక్కొక్కసారి. చాలా చాలా ఉంటాయి. అందుకే నేను రెగ్యులర్గా పెట్టను బ్లాగ్స్. బట్ పర్లేదు, ఈ మధ్యన ఏదో అలా పెడుతున్నా. సో మీరు పెట్టేది తక్కువైనా బట్ ఏదో ఒకటి పెడుతున్నా, ట్రై చేస్తున్నా, నేర్చుకుంటున్నా. కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీ ఇంట్లో. అండ్ వాట్ ఎల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ యాజ్ యూజువల్. కొంచెం మాస్టర్స్ అయిపోయింది కాబట్టి మాస్టర్స్ లైఫ్ స్టైల్ వేరుగా ఉంది అండ్ ప్రజెంట్ లైఫ్ స్టైల్ వేరుగా ఉంది. చాలా చేంజెస్ ఉన్నాయి. యూఎస్ వచ్చి 2 years అయిపోతుంది. 2.5 years, 2 years కూడా కదా, ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది. చాలా న్యూ థింగ్స్ ట్రై చేస్తున్నా, న్యూ థింగ్స్ పెడదాం అనుకుంటున్నా. మీకు త్వరలో చెప్తాను వన్స్ నేను అన్నీ సెట్ చేసుకున్నాక. అండ్ ఇంకేంటి, మిస్ హోమ్, మిస్ మమ్మ, మిస్ మై సిస్టర్, మిస్ మై డాటర్, మిస్ ఎవ్రీ కజిన్ ఆఫ్ మైన్, ఎవ్రీ ఫ్రెండ్ ఆఫ్ మైన్. నా క్లోజ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా మిస్ అవుతున్నా ఇండియాలో. ఇక్కడ ఉన్నారు బట్ మోస్ట్లీ ఇండియాలో ఉన్నారు. అండ్ జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చా కాబట్టి కొంచెం చాలా స్టార్టింగ్లో చాలా ఇబ్బందిగా అనిపించేది. బట్ లేటర్ ఆన్ అలవాటు అయిపోయింది. చాలా మాట్లాడేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చలైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై.